హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే గురుజీ. నమస్తే నమస్తే. చెప్పు. ఆఫ్టర్ లాంగ్ టైం. ఆఫ్టర్ లాంగ్ టైం, 3-4 రోజుల తర్వాత అనుకో. ఎస్ గురుజీ. చెప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్ అదొక స్కామ్ ఉంది. దీంట్లో గత ప్రభుత్వంలో రకరకాల యాంగిల్స్ లో ధనాన్ని దోచుకున్నారు, రాష్ట్రాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేశారు. అనేక వేల కోట్లు అని స్టార్టింగ్ లో 1,00,000 కోట్లతో స్టార్ట్ చేశారు. అది ఫైనల్ గా 3,500 కోట్లకు వచ్చింది. ఇప్పటికీ చాలా అరెస్టులు కూడా దాంట్లో చూసాము. ఫైనల్ గా మొన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, లిక్కర్ కేసుకు సంబంధించి, లిక్కర్ కేసుల్లో జరిగినటువంటి అరెస్టులకు సంబంధించి ఎవరు ఎక్కడ మాట్లాడటానికి వీల్లేదు, ఎవరు మాట్లాడకండి. అసలు ఏం జరుగుతుంది లిక్కర్ కేసు, అసలు దాని యొక్క పూర్వపరాలు, చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ ఏం చెప్తారు సార్? అసలు నేను ఫస్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, స్వతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి మాట, దేశంలో మద్యపానం ఉండకూడదు. అది జరగలేదు. మోడీ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఎవరైనా సరే కాక ప్రజలు మందు తాగి చచ్చిపోవాలి, మాకు ఆదాయం రావాలి, మేము సుఖంగా ఉండాలి. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. పాపం చచ్చి ఏ లోకాన్ని ఉన్నాడో తెలియదు కానీ ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు మద్యపానాన్ని నిషేధించాడు. సార్, దీని మూలకంగా మన రాష్ట్రానికి ఆదాయం కూడా తగ్గుతుందండి, చాలా ఇబ్బంది పడతామని జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు చెప్పినప్పటికీ నేను ప్రజలకు వాగ్దానం చేశాను, నిలబెట్టుకోవాల్సిందే, చేయాల్సిందే అన్న చేశారు. ఆ రోజుల్లో దీనికి ప్రభుత్వానికి దీని మూలకంగా వచ్చేటువంటి ఆదాయం 100 కోట్లలో ఉండేది అంతే. ఇప్పుడు అది 1000 కోట్లకు పోయింది. అది ఇస్ డిఫరెంట్ థింగ్. మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకి మందు అనేటువంటిది, లిక్కర్ అనేటువంటిది మన దేశానికి పనికిరాదు. నా ఉద్దేశం. నేను కూడా ప్రపంచవ్యాప్తంగా తిరిగిన 200 రకాల లిక్కర్స్ నేను కూడా తాగిన ఉన్నాయి. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ అమర్. బట్ మన దేశంలో ఉన్నటువంటి వాతావరణానికి దీనికి ఇది మనకు పనికిరాదు. ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే ఎఫర్ట్ చేయొచ్చాము కానీ పేదవాళ్ళు అయితే అస్సలు ఎఫర్ట్ చేయలేరు దీన్ని. వాళ్ళు సంపాదించిన దాంట్లో ఇంచుమించుగా 30%, 40% దీనికోసమే ఖర్చు పెట్టి, పైగా వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏందనుకుంటున్నావు, సార్ మేము తాగందే ఉండలేము సార్, ఒళ్ళు నొప్పులు సార్ అంటారు. వాళ్ళకు ఉండేటువంటి ఆ వీక్నెస్ని ఈ రాజకీయ నాయకులు చేసుకొని ఈ విధంగా చేయడం అనేటువంటిది మనకు అస్సలు బాగలేదు. ఏదో ఒక రోజు మటుకు దీనికి ముగింపు పలకవలసినదే. సరే, నువ్వు అంటున్నావు కదా మొదట్లో 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత ఏమో ఇది అన్నారు, సంగతి సంవత్సరం అని. ఇది మామూలేది. ఒకటి గుర్తుపెట్టుకో మరి, చంద్రబాబు నాయుడు గారి మాటలు, వాగ్దానాలు, ప్రామిస్లు, ట్రంప్ గారి మాటలు, వాగ్దానాలు, ప్రామిస్లు నమ్మాము అంటే మనల్ని పిచ్చోళం చేస్తారు. కానీ వీళ్ళిద్దరు చెప్పి ఎప్పుడు కూడా నమ్మబాకండి. అంటే మధ్యలో మోడీ గారిని వదిలేశారు, మోడీ గారిని వదిలేసి డైరెక్ట్ గా ట్రంప్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరికంటే ఆయన కొంచెం బెటరు. ఏదో 1-2 విషయాల్లో చేరకపోయాడేమో కానీ 90 కోట్లు తెస్తాను అని మాట తప్పాడు. సరే, ఈవీఎంలు మేనేజ్ చేయడంలో అందరూ చేతులు కలిపారు. దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. సుప్రీంకోర్టులో కూడాను బాగానే కదలికి వచ్చింది. ఈసీఐ వాళ్ళు కూడా నానా తెప్పలు పడుతున్నారు, కింద మీద పడుతున్నాడు. రాహుల్ గాంధీ గట్టిగానే పట్టుకున్నాడు. దీని సంగతి అనేది ఒక 5-6 నెలలు తేలుతుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, హర్యానాలో ఎలక్షన్లు వచ్చినా కానీ నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అప్పుడు ప్రజాస్వామ్యం నిలబడుతుంది. టాపిక్ డైవర్ట్ అయిపోతున్నావు అని చెప్పి నువ్వు అనమాట. సో ఈ లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఎప్పటి నుంచో అనుకుంటున్నప్పుడు కూడాను 1,00,000 కోట్లు, 300-500 కోట్లు ఇదేమన్నా డిస్కౌంట్ అంటాయా? నాకు అర్థం కాదు. అది 1,00,000 కోట్లు అంటే నువ్వు దాన్ని ప్రూవ్ చేయాలా, 3,500 కోట్లు అంటే ప్రూవ్ చేయాలా. ఇంకా దారుణంగా ఏం చెప్పారంటే, అది ఏదేది జగన్మోహన్ రెడ్డి ఉండే ఇంటి పేరు ఏంటిది, తాడేపల్లి ప్యాలెస్లో దీనికోసం అని చెప్పి ఒక 100 కౌంటింగ్ మిషన్లు పెట్టి అదే పనిగా లెక్క పెడుతున్నారు, సంచుల్లో వేస్తున్నారు, గోతాల్లో నేలమాళిగల్లో దాచేస్తున్నారు. కొంతేమో బెంగళూరు ప్యాలెస్లో పెట్టాడు, కొంతేమో హైదరాబాద్ ప్యాలెస్లో పెట్టారు. రకరకాలుగా చెప్తూ ఉంటారు. కొంత అయితే ఈ మధ్య హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో దొరికింది. ఫామ్ హౌస్ లో దొరికింది. ఆ ఫామ్ హౌస్ లో దొరికిందంతా కూడా బోగస్. అది 2,000 రూపాయల నోట్లు ఏడున్నాయా చెప్పు. ఐ థింక్ మేలోనో జూన్లోనో, ఐ థింక్ మే ఆర్ జూన్ 2023లోనే 2,000 రూపాయల నోట్లని రద్దు చేశారు. మన దగ్గర ఉన్నటువంటి కూడా తీసుకెళ్ళి బ్యాంకుల్లో ఇచ్చి మళ్ళీ మనం 500 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు తీసుకున్నావు. అట్లా నీకు 2,000 రూపాయల నోటు ఏడ కనపడుతుంది?
వాళ్ళు చూపించిన దాంట్లో 2000 రూపాయల నోట్లు కనపడుతున్నాయి. బ్యాంకు సీలు వేసి కట్టాలు కూడా ఓపెన్ చేయలేండి, కొత్త నోట్లు కూడా ఉన్నాయి. ఎట్ట కుదురుతుంది చెప్పి ఇవన్నీ కూడాను. ఆయన ఎవరో పాపం ఇంజనీరింగ్ కాలేజీ పెట్టుకొని ఆ ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళను మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకునే వాళ్ళు 3 కోట్ల రూపాయలకి ఎంఎస్ సీట్ అమ్ముకొని 50 లక్షల రూపాయలకి రిసీట్ ఇచ్చి మిగిలిన 2.5 కోట్లు బ్లాక్ మనీ. అలాంటి బ్లాక్ మనీ అంతా తీసుకెళ్ళి ఆడ పెట్టుకున్నారు. అది ఏదో పట్టుకొని మాకేదో దొరికిపోయిందని గందరగోళం చేయడము. సింగపూర్ పోయి 6 రోజుల ప్రోగ్రామ్ని 4 రోజులు కుదించుకొని ఈయన మళ్ళీ సింగపూర్ నుంచి తిరిగి వచ్చేయడము. ఫైనల్గా కూల్ అండ్ కామ్గా క్యాబినెట్ మీటింగ్లో ఎవరు కూడాను దీని గురించి ఏమీ మాట్లాడవద్దు అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడము. ముఖ్యమంత్రి హోదాలో ఉండే ఆ సంగతి ఆయనే చెప్తున్నాడంటే ఇంక దాని గురించి నువ్వు నన్ను అడిగేది ఏంది, నేను నీకు చెప్పేది ఏంది? ఏమన్నా అర్థం ఉందా దీనికి? అంటే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి లిక్కర్ స్కామ్ జరిగింది, దీంట్లో 1000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పుకొచ్చినటువంటి అదే చంద్రబాబు నాయుడు గారు, అదే క్యాబినెట్ ఇవాళ క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అంటే ఈ సంవత్సరం రోజులు పడిన కష్టం అంతా వృధా, లేదు ఇప్పటి వరకు చేసిన ఎంక్వైరీ అంతా వృధా, ఇప్పటి వరకు జరిగిన అరెస్ట్లన్నీ వృధా అని దాని మీనింగ్. జనం నవ్వుకుంటారు స్వామి. అదేమంటే మళ్ళీ నేను 45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటాడు. అందుకనే చెప్పాను నేను, చంద్రబాబు నాయుడిని ట్రంప్ గారిని నమ్మాము అంటే మనము వాళ్ళు చెప్పింది నమ్మాము అంటే విశ్వసించాము అంటే కుక్కతో పట్టుకొని గోదావరి ఈదినే వారమే ఉంది. ఓకే, అందుకని చెప్పి నమ్మబాక. ఏదో స్కామ్ అంటారు, 1,00,000 కోట్లు అంటారు, 3,500 కోట్లు అంటారు, సంగతి సమాచారం. జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలో కూడా 1,00,000 కోట్లు అన్నారు. చివరికి ఏం జరిగింది? 1,500 కోట్ల రూపాయలకి సరిగా ఎక్స్ప్లెనేషన్ కనుక ఇవ్వాలి కాబట్టి ఇచ్చే కనుకంటే అందులో ఏమీ ఉండదని జేడీ లక్ష్మీనారాయణ గారే చెప్పారు. ఆయనకి ఏం అవసరం, ఎంక్వైరీ చేసిన ఆఫీసర్ ఆయనగా. వీళ్ళు చెప్పే అలిగేషన్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి. వీళ్ళకి తోడు ఏంటంటే ఆ దిక్కుమాలిన 2 న్యూస్ ఛానల్స్, ఆ దిక్కుమాలిన కూడా 4 టీవీ ఛానల్స్. వీళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే మరి ఇదే పనిగా మనం పొద్దున సాయంత్రం మధ్యాహ్నం మనలో మనమే మాట్లాడేసుకొని వాళ్ళొక విషయం వీళ్ళొక విషయం అదే పనిగానే చెప్తుంటే జనాలు నమ్ముతారని చెప్పి అనుకుంటున్నారు. జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు జనాలు పిచ్చోళ్ళు కాదు, జనాలు చాలా తెలియగలవాళ్ళు. వీళ్ళని పిచ్చోళ్ళని చేస్తారు వాళ్ళు. ఈవీఎంని మ్యానిపులేట్ చేసి ప్రోగ్రాంని ఇష్టం వచ్చినట్టు రాయించుకొని అసలు లెక్క తేలినటువంటి 20 లక్షల ఈవీఎం మిషన్లు వాడి మీరు గెలిచారు. కానీ లేకపోతే మీకు 135 ఎట్టొస్తాయి? 13.5 కూడా రావు మీకు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ వచ్చిందిగా. మరి తొందరపడవాక. ఇవన్నీ కూడా స్కాములు అంటారు కానీ స్కాములు కాదు ఇవన్నీ. ఏదో అనాలి కాబట్టి అంటుంటారు. ఓకే, తీసేయి అంతే, పెద్దగా పడుచుకోవాల్సిన పని లేదు. ఫైనల్గా ఇంకెందుకు ఆయన కదా చంద్రబాబు నాయుడే చెప్పాడు కదా క్యాబినెట్ మీటింగ్లో, ఆయన మంత్రులకే చెప్పాడు మీరు ఎవరు దీని గురించి మాట్లాడకండి అని. ఇంకెంతకంటే ఎక్కువ మాడితే పరుగు పోతుంది అన్నాడు. ఇది ఒకటే కాదన్నది. ఆయన సింగపూర్ పోయి వచ్చిన తర్వాత చీఫ్ స్వామి నువ్వు అక్కర్లేదు, నీ విజిట్ అక్కర్లేదు, నీవు ఇన్వెస్ట్ చేసేది లేదు, పోవడం లేదు, నీతో మాకు మంచి అనుభవాలు ఎవరినైనా పో అని చెప్పి చీఫ్ అన్నారు. దాన్ని మళ్ళీ ఎలాగోగలాగా కాస్త దాన్ని దారిలో పెట్టాలనే ఉద్దేశంతో మంత్రులందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడండి. ఇప్పుడు ఆయన వారానికి ఒకసారి 4 మంత్రులు వెళ్ళి మళ్ళీ వాళ్ళని మీరు ఎలాగైనా సరే కన్విన్స్ చేయండి అని. సింగపూర్ ఈయన పోతేనే దిక్కు లేదు, ఇంకా మంత్రులు వెళ్తే ఏం చేస్తారు? ఇక నారాయణ గారు కొత్త కామెంట్లు చేస్తున్నారు దాని గురించి. అయితే దాని గురించే ఏపీ నుంచి సిఐడి టీం వెళ్ళిందంట, సిబిఐ టీం వెళ్ళిందంట, వెళ్ళి వాళ్ళు బెదిరించారంట, అందుకే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారంట. ఆ దేశానికి ఈ రాష్ట్రానికి ఉన్న సత్సంబాలు పాడైపోయినాయంట, వీళ్ళు ఇప్పుడు బాగు చేయడానికి ఆ దేశానికి వెళ్ళారంట. మళ్ళీ సింగపూర్ గవర్నమెంట్ని, సింగపూర్ ప్రెసిడెంట్ని, సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ని మీ టీవీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని 143 కోట్లు అడిగాడంటే మీరు కేసు ఎందుకు పెట్టలేదు? మీరు పెట్టండి, జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టండి, తేలిపోద్దిగా. అంతే కదా. లేదా నా మీద మీ ఈ రకమైనటువంటి అభియోగం వచ్చింది కాబట్టి మీరు తీసుకున్నారా లేదా అన్న సంగతి మీరు చెప్పాలి. లేదంటే నేను మీ మీద కేసు పెడతానని జగన్మోహన్ రెడ్డి అన్న పెట్టాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలిగా. ఓకే, జరుగుతుందేమో చూద్దాం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి మాటలు, ట్రంప్ గారి మాటలు నమ్మబాకండి. ఓకే, కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే. ఇంకెంతకంటే నేను చెప్పను. స్కామ్ లేదు, వాళ్ళే తీసేస్తాం. వీళ్ళు ఎలాగే జరుగుతుంటారు. 1,00,000 కోట్లు అని చెప్పి ఎన్నిసార్లు అంటారు చెప్పు. ఈ 1,00,000 అనేది సర్వసాధారణం అయిపోయినట్టుంది. అంటే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన 2017లో 2018లో అధికారంలో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. డూమ్ డూము, డామ్ డాము, నీతో నేను, నాతో నువ్వు, దిక్కుమాలిన బ్రాండ్స్ అన్నమాట. ఇవన్నీ ఆయన ఉన్నప్పుడే పర్మిషన్స్ ఇచ్చింది. ఓకే,
మరి ఇప్పటికీ నువ్వు కంటిన్యూ చేస్తున్నావుగా. మరి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ బ్యాన్ చేయాలి కదా, ఎందుకు బ్యాన్ చేయలేదు? పైగా 99 రూపాయలకే నేను చీప్గా లెక్కరిస్తాను, బాగా తాగి చచ్చిపోండి అన్నాడు. పోనీ అంతటితో ఊరుకున్నాడా? దాని మీద ఎక్స్ట్రా ఇంకొక 2% వేస్తాను, ఆ డబ్బులు అనేటువంటిది మీకు ఆరోగ్యాలు కనుక చెడిపోయినట్టయితే మేము ఆరోగ్యం బాగు చేయడానికి మళ్ళీ అది ఉపయోగిస్తానంటాడు. తాగమని చెప్పడమే బుద్ధి తక్కువ పని, చీపుగా మందిస్తాను తాగనని చెప్పడం ఇంకా బుద్ధి తక్కువ పని. మీ ఆరోగ్యాలు చెడిపోతాయి కాబట్టి దాన్ని బాగు చేయడానికి ఇంకో 2% ఎక్స్ట్రా కట్టడం కాకుండా ఇంకా బుద్ధి తక్కువ పని. ఏందా పనికి మాలిన పనులు కాబట్టి. ముఖ్యమంత్రి హోదాలో ఉండేవాడు ఎవడైనా సరే జనాలను మీరు మందు తాగి చచ్చిపోండి, నాశనం అయిపోండి అని చెప్తాడా? మందు తాగొద్దు అని చెప్పాలి. సరే అలవాటు పడ్డారు, గవర్నమెంట్ కూడా రెవెన్యూ పోతుంది కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో తీసేస్తామనన్నా చెప్పాలి. అదే కాకుండా ఇది కాకుండా 99 రూపాయలకి మంది ఇస్తారు, మీరు తాగండి ఏంది? బుద్ధి జ్ఞానం ఉందా? కడుపుకు అన్నం తినేవాడు ఎవడని చెప్తాడా? ఓకే, ఒక్కసారి నిష్పక్షపాతంగా ఆలోచించబోయాను. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా దీని మీదనే బతుకుతున్నాయి. అన్ని రాష్ట్రాలు కూడబలుపుకొని దీన్ని మద్యపానాన్ని ఆల్టుగెదర్ నిషేధించడం అనేటువంటిది ఇప్పుడున్న పరిస్థితిలో అంత సులభమైన పని కాదు కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేయండి. దానికి ఒక టైం లిమిట్ పెట్టుకోండి, నెక్స్ట్ 5 yearsలో అని చెప్పి ఒక పెట్టుకోండి. ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. ఏ ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో చేయలేదా అయింది? మరి అదేవిధంగా చేయొచ్చు కదా. ఎంత అనుకుంటున్నావు? నేను మనం మా ఊరు వెళ్ళినప్పుడు అసలు నిజంగా అసలు రేట్లు ఎట్టున్నాయి సంఘ సంవత్సరం చూద్దామని చెప్పి అడిగాను నేను. హైదరాబాద్లో కింగ్ ఫిషర్ బీర్ అనేటువంటి మనకు అన్ని షాపుల్లోనూ దొరుకుద్ది, 190 రూపాయలు. అదే కింగ్ ఫిషర్ బీర్ అనేటువంటిది నీకు ఆంధ్రప్రదేశ్లో షాపుల్లో దొరకదు స్వామి, బెల్ట్ షాపుల్లో కొనుక్కోవాలట. ఎంతో తెలుసా నీకు? 270 రూపాయలు. 190 ఎక్కడ, 270 ఎక్కడ? ప్రజలు ఆలోచించుకోండి అసలు ఒకసారి. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ రేట్స్ ఎంత ఉన్నాయంటే దేశంలో ఎక్కడా లేవనుకుంటాను. పైగా సిండికేట్ వ్యాపారం ఏందా బాబు? మంచి మంచి బ్రాండ్స్ ఏమో నీకు షాపుల్లో లేవు. నీకు మంచి బ్రాండ్ కనుక కావాలనే పని అయితేనేమో డబ్బులు ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోవాలి. ఇది న్యాయమా ధర్మమా? ప్రజలు విజ్ఞతకు వదిలేస్తాం, తాగేవాళ్ళు వాళ్ళే కాబట్టి. మరి చంద్రబాబు నాయుడు చిన్నబాబు ఏం చేస్తున్నాడు? 99 రూపాయలకి చీప్ లిక్కర్ అన్నారు, 99 రూపాయలకి చీప్ లిక్కర్ ఇస్తున్నారు కదా, అయిపోయింది కదా. మిగతా రేట్లని నాకు చెప్పలేదు, అన్ని బ్రాండ్లకి ఇస్తాను చెప్పలేదు కదా. 99 రూపాయలకి నేను చీపు లిక్కర్ ఇస్తాను అన్నావు, అంతవరకు బాగానే ఉంది. నిజంగా నీకు ఆ 99 రూపాయలు చీపు లిక్కర్ అనేటువంటిది నీకు షాపుల్లో దొరుకుతుందంటే దొరకడం అది. ఓకే, నేనే ప్రత్యక్ష సాక్షి. అది బెల్ట్ షాపుల్లోనే దొరుకుతుంది. బెల్ట్ షాపుల్లో అది ఎంత అనుకున్నావు? 120 రూపాయలంట. మరి ఇంకా చీపు లిక్కర్ ఎట్ అవుతుంది? ఇంకా విచిత్రమైన తెలిసిన ఇలాంటి చాలా సంఘ సంవత్సరం చాలా జరుగుతుంటాయి. ఈ మధ్య అక్కడ ఒక క్లిప్పింగ్ చూసాను నేను. చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ పక్కన కూర్చొని పోతున్నాడు. అరే మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం అది క్రిమినల్ యాక్టివిటీ స్వామి. డ్రైవర్ పక్కన కూర్చోకూడదు మనం. ముఖ్యమంత్రి హోదాలో ఉండేవాడికి ఆ మాత్రం తెలియదు ఆయనకి. డ్రైవర్ పక్కన కూర్చొని పెద్ద ఫోజు. యాడ్ నుంచి వచ్చాడు రా బాబుని చూస్తే హెలికాప్టర్ దిగి వచ్చాడంట, ఆటో రెడీగా ఉంది అక్కడ. ఈయన ఆటో డ్రైవర్ పక్కన కూర్చొని సానుభూతి. ఏ సానుభూతి? దిక్కుమాలిన సానుభూతి. డ్రైవర్ సీట్లో కూర్చొని ప్రయాణం చేయడం ఏదా? పోనీ అదేమన్నా 10 కిలోమీటర్లు చేసాడంటే లేదు, ఓన్లీ ఫోటో షో కోసం అని చెప్పి కాస్త దూరం అన్నమాట. ఆ చిన్న పని కూడా క్రిమినల్ యాక్టివిటీ. అది చేయకూడదు, చట్ట విరుద్ధం. అది చంద్రబాబు నాయుడు చేసే పనులన్నీ కూడా చట్ట విరుద్ధమే ఉంటాయి స్వామి. ఇంకెందుకంటే నేను చెప్పలేను బాస్. ఫైనల్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు కానీ, ప్రామిసులు కానీ, చెప్పే మాటలు కానీ, ట్రంప్ గారు చెప్పే మాటలు కానీ, వాగ్దానాలు చేసే మాటలు కానీ దయచేసి వినకండి. ఈ జీవితం వదిలేసి మీ పని ఏదో మీరు చేసుకుంటూ పోండి. గట్టిగా మాట్లాడారంటే కేసులు పెడతారు, జాగ్రత్త. కానీ అలాగని చెప్పి మనం ఊరుకున్నాం అనుకో, మేము చేసింది కరెక్టే అనుకుంటారు. ఈవీఎంల వ్యవహారం త్వరలోనే తేలుతుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, ఒరిస్సాలో అసెంబ్లీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ జరుగుతాయేమో అని ఇప్పుడు వాళ్ళకు కూడా అనుమానంగా ఉంది. మళ్ళీ జరుగుతాయేమోనని. జరిగినా జరగచ్చు. మోడీ గారిది రేపు September 17th వ్యవహారం తేలిపోద్ది. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉంటాడా లేదా అన్నది. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండడానికి వీలు లేదని చెప్పి RSS వాళ్ళు అంటున్నారు కాబట్టి వాళ్ళ రూల్స్ ప్రకారం దిగిపోయేటాడు మామూలుగా దిగిపోడు ఆయన. ఈ సంగతే చెప్పిపోతాడు. దిగిపోయేటప్పుడు నేను, అమిత్ షా, చంద్రబాబు నాయుడు ముగ్గురు వాళ్ళ సిద్ధాంతం కదా అది. RSS వాళ్ళను బీజేపీ 75 ఏళ్ళు వచ్చిన తర్వాత పదవులు తీసుకోవడానికి సిద్ధాంతానికి వ్యతిరేకం అంతే. ఈయన 2004లో వచ్చారంటే 2025లో ఈయనకి 75 నుంచి ఉంటే ఆయన 24లోనే ప్రమాణ స్వీకారం చేశాడు కదా. ఆయనకి 75 సంవత్సరాలు దాటిన తర్వాత పదవుల్లో ఉండకూడదు. రేపు September 17కి ఆయనకి 75 సంవత్సరాలు అయిపోతాయి. ఇప్పుడు పదవిలో ఉండకూడదు.
పోయేటోటి మాట చెప్పిపోతాడేమో, ఈవీఎంని మేనేజ్ చేసి మేము గెలిచామండి అని. ఏమో నాకు తెలిసినంత వరకు అయితే నేను దిగిపోడని అనుకుంటున్నాను. ఏమో వాళ్ళ చేతిలో ఉన్న పని కదా అది. 80 సంవత్సరాలకు పొడిగించుకుంటే ఉంటాడు. పొడిగేయాల్సిన అవసరం లేదు సార్. 75 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు పదవులు తీసుకోవడానికి అనర్హులు. 74లో తీసుకున్నాను కాబట్టి పదవి అయిపోయిన దాకా నేను పదవి కంప్లీట్ చేయడానికి అర్హుణ్ణి. అదే మరి దిక్కుమాని లాజిక్ అంటే ఇది. పదవి నుంచి దిక్కుమాని ఉండడానికి ఇట్లాంటి చెప్తుంటారు అన్నమాట. అది కాబట్టి ఇంకో 3.5 సంవత్సరాలు ఉంటుంది. అది కూడా ఏవి కాదు. ఎన్నియం కుదరవు. మోహన్ భగవత్ గారు గట్టిగానే పట్టుకున్నారు. ఆయన ఏమో తొందరగా వదిలిపెట్టాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ ఎట్లా ఉంటారంటే చాప కింద నీళ్ళ వ్యవహారం లాగా దేశం అంతా స్ప్రెడ్ అయి ఉంటారు. సైలెంట్ గా కూల్ గా కామ్గా చేసుకుంటూ పోతారు. ఆ సిద్ధాంతాన్ని నువ్వు తీసుకొచ్చి ఆ ప్రిన్సిపల్ని చూపించే కదా ఎల్కే అద్వానీ గారిని ప్రెసిడెంట్ గారిని కూడా చేసావు నువ్వు. మరి అలాంటప్పుడు మరి నీకెందుకు వర్తించదు? నీకు కూడా అదే వర్తిస్తుంది కదా. నెక్స్ట్ ఇమీడియట్ గా వచ్చే క్వశ్చన్ ఏంటి, మరి దేశ ప్రధాని ఎవరు? దాని గురించి మళ్ళీ ఒక పెద్ద చర్చ. దానికి మధ్యలో చర్చలు ఏం చేస్తారంటే మన దిక్కుమాలని తెలుగు ఛానల్స్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ప్రపోజ్ చేస్తున్నాడట మోడీ గారు అని చెప్తాడు. ఈయనకంటే పోటుగాళ్ళు చాలా మంది ఉన్నారట. నితిన్ గడ్కరీ ఉన్నాడు, మోస్ట్ ప్రామినెంట్ పర్సన్. సైలెంట్గా కూల్గా కామ్గా ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ పోతాడు. ఎఫిషియెంట్ మినిస్టర్. నేను కూడా పర్సనల్గా 1-2 సార్లు కలిసాను. ఇట్స్ ఎక్సలెంట్ జెంట్మెన్. ఆయనకంటే ఇంకా సీనియర్స్ ఉన్నారు, ఆయనకంటే జూనియర్స్ ఉన్నారు, ఎఫిషియెంట్ పీపుల్ ఉన్నారు. జయశంకర్ అలాగే లైన్లో ఉంటాడు. పీయూష్ గోయల్ చార్టర్డ్ అకౌంటెంట్, ఆయన లైన్లో ఉంటాడు. మరి నిర్మలా సీతారామన్ సంగతి ఏంటని నువ్వు అడగచ్చు. ఐఎమ్ సారీ టు సే షీ ఈజ్ అన్ఫిట్ టు బి అ ఫైనాన్స్ మినిస్టర్. ఫైనాన్స్ మినిస్టర్కి అన్ఫిట్ అంటే ఇంకా ప్రైమ్ మినిస్టర్కి ఆడుతుంది అవకాశం. అది సంగతి. ఇట్లా ఆయన మినిస్ట్రీలోనే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఉన్నారు, మంచి గట్టి మనిషే. కానీ ఆయన ఆల్రెడీ చెప్పాడు, నేను ఇంక ఎటువంటి పదవులు కూడా ఆశించడం లేదు, నేను వేదాలు చదువుకుందాం అనుకుంటున్నాను సంగతి సంవత్సరం ఆయనే చెప్పాడు. యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు అదే లైన్లో. ఎవరవుతారన్న సంగతి తెలియదు. సో ఇప్పుడు దేశానికి ప్రధాని ఎవరు, ఉపరాష్ట్రపతి ఎవరు, ఈ 2 విషయాలు తేలాల్సినవి ఉన్నాయి. ఈ మధ్యలో మన తెలుగు టీవీ ఛానల్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అదే పనిగా బతిలాడుతున్నారట. ఆయన ఉపరాష్ట్రపతి అవుతారట, లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారట. అయిపోయాడు, పొద్దున అయిపోయాడు, మధ్యాహ్నం అయిపోయాడు, సాయంత్రం అయిపోయాడు అంటుంటారు అన్నమాట. ఏదో వివేకానంద రెడ్డి అధ్యక్షుడు లాగే ఇట్లాంటివన్నీ ఏదో అంటుంటారు. తీసేయి. కొత్తగా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి సార్. 2029లో సీఎం అభ్యర్థి నారా లోకేష్ అని చెప్పి ఆల్రెడీ టీడీపీ అధిష్టానం డిసైడ్ చేసేసింది అని కొత్తగా అన్నీ ఏదో డిసైడ్ చేసుకుంటారు. ఇంకా ఆయన కాకపోతే ఇంకెవరు అవుతారు చెప్పు. బుచ్చే చౌదరి గారు లాంటి వ్యక్తిని నువ్వు మినిస్ట్రీ కూడా ఇవ్వలేదు అంటే నీ ఉద్దేశం ఏంటి అంటే ఆయన కొడుకుని చీఫ్ మినిస్టర్ చేయాలనే, అంతే, వేరేదంటే ఉండదు. ఓకే, ఒకసారి నువ్వు ఊహించుకో, లోకేష్ కనుక రాష్ట్రానికి కనుక ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో, ఎంత తమాషాగా ఉంటుందో ఆలోచించుకోండి. ఈజేబా ఏదో అంటూ ఉంటారు. సో దేశానికి ప్రధానమంత్రి ఎవరు? నితిన్ గడ్కరీనా, ఆదిత్యనాథ్ యోగినా, అమిత్ షానా, పీయూష్ గోయలా, ఎవరు? ఉపరాష్ట్రపతి ఎవరు? డిసైడ్ కావాల్సినవి ఉంది. సో వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఆ విధంగా కొట్టుకుంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఏమో సింగపూర్ వాడిని అలాగని సరే బతినాయుడు కాళ్ళు గడ్డాలు పట్టుకొని అవసరమైతే వాళ్ళకి ఒక 500 కోట్ల రూపాయలు లంచం ఇచ్చు, ఇంకోటి ఇచ్చు చిన్నగా వాళ్ళని తీసుకురావాలని ఆయన చూస్తాడు. మిగిలిన 3.5 ఇంకో 3.5 ఏళ్ళు మిగిలింది వాళ్ళకి. అరే మళ్ళీ 3.5 ఏళ్ళు అంటారు. లాస్ట్ 6 నెలలు ఎలక్షన్స్కే పోతాయి మళ్ళీ. చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన స్ట్రాటజీ ఏంటంటే చెప్పిన వాటిల్లో ఒక్కటి కూడా 4 ఏళ్ల దాకా చేయడు. 5వ సంవత్సరంలో కొంచెం చేయడం మొదలు పెడతాడు. ఓకే, అదొక స్ట్రాటజీ. ఇంకొక రకంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు యాక్చువల్గా జరిగింది ఏంటో బయటకు వచ్చి చెప్తే, సుప్రీంకోర్టు వాళ్ళకి గట్టిగా కనుక నిలదీస్తే, వ్యవహారంగానే తెలియదంటే వీళ్ళు కూడా ఉండరు. ఓకే, చంద్రబాబు నాయుడే చెప్పాలి అసలు. అది దేశంలో ఇంతమంది ఈ విధంగా అంటున్నారు, రాహుల్ గాంధీ గారు కూడా అంటున్నారు, మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు ఇన్ని సీట్లు రావడం అనేది. ప్రజలు అడుగుతున్నారు, రీజనబుల్గానే ఉంది. వీవీప్యాట్లను తగలబెట్టమని సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పలేదు. 45 రోజులు చట్ట ప్రకారం ఉంచాలి, తగలబెట్టమని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పలేదు. ఎందుకో జరగబడి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు పెట్టండి, మళ్ళీ తేలిపోద్ది. బ్యాలెట్ పేపర్లు అంటున్నారు కాబట్టి బ్యాలెట్ పేపర్లే పెడదాం అని చంద్రబాబు నాయుడు గారు కనుక చెప్తే హ్యాట్స్ ఆఫ్, ఒప్పుకోవచ్చు, తేలిపోద్ది ఎవరు. ఓకే, ఇప్పుడైనా సరే దమ్ముగా, ధైర్యంగా, నీతిగా, నిజాయితీగా ఉండేవాడు ఛాలెంజింగ్గా అదే అడుగుతాడు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు అడగడు? అది
రీసెంట్ గా రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ ముఖంగా ఆయన దాదాపు ఒక గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి అన్ని అంశాలు లేవనెత్తిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ కి లేదంటే నెక్స్ట్ ఎలక్షన్ జరిగేటువంటి బీహార్ లేకపోతే కర్ణాటక అదే ఆయన అంత క్లియర్ గా చూపించాడు కదా స్వామి. ఈ లిస్ట్ సెంట్రల్ బెంగళూరు ఎలక్షన్ కమిషన్ లో నుంచి ఈ లిస్ట్ కూడా తొలగించేశారట, ఓటర్ల జాబితా కూడా తొలగించారట. నేను కూడా చూసాను ఆ వెబ్సైట్ లో ఫామ్ 17C ఫామ్ 20 కనపట్లే ఇప్పుడు. నేను అన్ని రాష్ట్రాలకు సంబంధించి చూద్దామని చెప్పి ఉద్దేశంతో మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ చూస్తే ఫామ్ 20 లేవు, వేరే రాష్ట్రాలు కూడా ఫామ్ 20 లేవు. ఆంధ్రప్రదేశ్దే లేదా మిగిలినవి కూడా లేవా అని మహారాష్ట్ర చూస్తే మహారాష్ట్రది కూడా ఫామ్ 20 లేవు. కావాలని పర్పస్ఫుల్గా డిలీట్ చేశారు. అంటే ఇవన్నీ ఈవీఎంల స్కామ్ జరిగింది అని చెప్పడానికి ఎన్నో ఒక ఉదాహరణలుగా చూడొచ్చు అంటారా? మరి అంతేగా, మరి 12.54% ఓట్లు ఎక్కువ వచ్చాయి అంటే అదొక ఇండికేషన్. ఒక్కొక్కడి పేరు 3-4 చోట్ల కనపడింది అంటే అదొక ఇండికేషను. ఒకే ఇంట్లో 100 మంది ఓటర్లు ఉన్నారు అంటే అదొక ఇండికేషను. ఇన్ని ఇండికేషన్ నీ కళ్ళకెదురుగా కనపడుతుంటే నీతి నిజాయితీ ఉన్నటువంటి వాడు, న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాడు, ఎస్పెషల్లీ మోడీ లాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్పాలి, మీరు ఈ విధంగా అంటున్నారు కాబట్టి నేను ఈ మధ్య రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో మహారాష్ట్ర, హర్యానా, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ 4 అసెంబ్లీ ఎలక్షన్స్ని మళ్ళీ పెట్టాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి కనుక అంటే వీళ్ళ మీద పడేసినట్టే, బాల్ వీళ్ళ కోట్లు వేసినట్టే. ఓకే, చూద్దాం ఏం చేస్తారు. ఇంకట్టా ఎవడి పాటికి వాడు ప్రోగ్రామ్ రాసుకొని మిషన్ మార్చుకొని చేసుకుంటే ఈ తతకం అంతా ఎందుకు నాకు అర్థం కాదు. వీళ్ళిద్దరూ ఒక మాట అనుకొని పోతే కదా, 10 ఏళ్ళు నేను ఉంటానయా రాహుల్ గాంధీ, నా 10 ఏళ్ళు అయిపోయింది, నెక్స్ట్ 10 ఏళ్ళు నువ్వు ఉండని వాళ్ళిద్దరు కొడగలుపుకుంటే సరిపోద్ది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం చేసినట్టు చేయరాదండి, సరిపోద్దిగా. ఇంకట్టనే జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు మాట్లాడుకుంటే సరిపోద్ది అది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, ఎవరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు. మేము అనుకున్నది ఏంటంటే 15-20 ఏళ్ళు ఉండాలని మేము ఆల్రెడీ నిర్ణయించుకున్నాం. ఎందుకు అంటే గవర్నమెంట్ అనేది కన్సిస్టెంట్ గా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి అనేది జరుగుతుంది. మరి కన్సిస్టెంట్ గా ఉంటేనే రాష్ట్రం అనేది అభివృద్ధి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డిని 15 ఏళ్ళు ఉండమంటే పోయేదిగా. తర్వాత జగన్మోహన్ రెడ్డి నువ్వు 15 ఏళ్ళు ఉండవా, నువ్వు చేసేది ఏదో చెయ్యి, మధ్య మధ్యలో నువ్వు ఏదో పనికి మాలిన పనులు చేసి మేము తిడతా ఉంటాము, మంచిగా చేద్దాం జనాలకి, తర్వాత 15 ఏళ్ళు మేము ఉంటాం, నువ్వేం మాట్లాడకని చెప్పి ఒప్పందం కుదుర్చుకుంటే పోద్దిగా. అప్పుడు దాకా వీళ్ళు ఉండాలి కదా. కానీ ఇవన్నీ కూడాను పరికి మాలిన మాటలను, సుళ్ళు కబుర్లను, షాయి దాక్కుండా మాడుకునే మాటలు తప్ప ఇంకేం కాదు. మన ముసలోళ్ళు రాత్రిపూట రోడ్ల మీద ఇంటి ముందు మంచాలు వేసుకొని చుట్టలు దాక్కుండా చెప్పుకునే కబుర్లు అనమాట అది. అందుకని నీలాంటి వాడు నాలాంటి వాడు అనకూడదు, నేను చెప్పకూడదు. మోడీ గారు ఏం చేస్తారో చూద్దాం. దేశానికి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, 17th సెప్టెంబర్ 2020 తర్వాత దేశానికి ఉపరాష్ట్రపతి ఎవరు చూద్దాం. ఈ విధంగా ఎలక్షన్ కనుక పెట్టే పని కనుక అయితే ఇక అసలు ఎలక్షన్ పెట్టడం అనేది వేస్ట్. అంతేగా. మిషన్ ఎప్పుడు తప్పు చేయదా, మిషన్ పర్ఫెక్ట్గానే ఉంటుంది. మిషన్కి నువ్వు ఏం చేయమని చెప్తే అది చేస్తుంది. దానికి ఏం తెలుసు, దానికి 2 + 2 = 4 ప్రపంచం అంతా ఒప్పుకున్నారు. రేపు ఎవడన్నా వచ్చి 2 + 2 4 కాదండి, 2 + 2 = 5 అన్నాడు అనుకో, ఎవరు మన లోకేష్ బాబు లాంటి స్టాన్స్ఫోర్డ్ కదా చదివించాడు, తెలివితేటలు ఎక్కువ ఆయనకి. 2 + 2 = 5 అంటే అవునండి చంద్రబాబు లోకేష్ బాబు గారు మీరు భలే చెప్పారండి, కరెక్ట్ అన్నారు అనుకో, ప్రపంచం అంతా అన్నదే అనుకో. కంప్యూటర్ ప్రోగ్రామ్లు కూడా 2 + 2 = 5 రాస్తాం. అందుకేనా 91,1413,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారంట. మరి ఎందుకు ఇచ్చారనుకుంటున్నాం ఆయనకి? ఈవీఎం ఇచ్చినాయి, ఈవీఎంలు కదా ఆయన ఇచ్చింది. అందులో ఆయన ఎక్కడ చదువుకున్నాడు, స్టాన్ఫోర్డ్ చదువుకున్నాడు. స్టాన్ఫోర్డ్ చదువుకున్నాడు కాబట్టి ఆయన గొప్ప గొప్ప ఐడియాలన్నీ వస్తుంటాయి అన్నమాట. ఏదైనా ఆంధ్రప్రదేశ్లో కొత్త పథకం ఏదైనా వచ్చిందంటే అది లోకేష్ తీసుకొచ్చినట్టే. అది ఏందిరా కొత్త పథకం అనేసి అంటే ఏం ఉండదాడా. అమ్మఒడికి పేరు మార్చి దానికి ఏదో పేరు మార్చేది ఇంకో పేరు పెడతారు, రైతు భరోసాకి పేరు మార్చి ఇంకేదో పెడతారు. దానికి చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు లోకేష్ బాబే కొత్తగా తీసుకొచ్చాడు. చాలా తెలివిగల వ్యక్తి, గొప్పగా చదువుకున్న వ్యక్తి అంట. లోకేష్ బాబుకి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్ ఎట్ వచ్చిందని ఇంతకుముందు వీడియోలు చేశాను, లింక్ పెట్టు. అది కానీ లోకేష్ గారు ఈ మధ్యకాలంలో ఆయన శాఖలకు సంబంధించి పక్కన పెడితే మిగతా శాఖలకు సంబంధించి కూడా ఆయనే క్లారిటీ ఇస్తున్నారు. ఇవ్వకూడదని రాజ్యాంగం నేను రాసిందైంది లేదు కదా. మరి మిగతా శాఖ ఆ మంత్రి ఏం చేస్తున్నాడు? ఆ శాఖ మంత్రి ఉంటాడు కదా, ఆ శాఖ మంత్రి ఉంటాడు. ఏం చేస్తున్నాడు మరి? ఉంటే మనకి ఉపయోగం ఏముంది? ఏం ఉపయోగం లేదు. చంద్రబాబు నాయుడు గారు దేశానికి రాష్ట్రపతి అయిపోవాలి,
ఆయన కొడుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవాలి. 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలి. అది నేను చెప్పడం లేదు, చంద్రబాబు నాయుడు చెప్పలేదు, లోకేష్ చెప్పలేదు, పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇంకేం కావాలి నీకు? తీసేవా అన్ని పరిగణాలు అని అడుగుతావే ఆయన? నాకు అర్థం కాదు. ఇవన్నీ జరిగాయి కాదు, వచ్చే కాదు. ఒక్క 3-4 నెలలు వెయిట్ చేయి, వ్యవహారాలన్నీ తీరిపోతాయి. 3-4 నెలల దాకా కాదు, 17th సెప్టెంబర్ దాకా చూడు. జరిగేవి కదా, ఆల్రెడీ జరిగిపోయాయి కదా అన్ని. కొన్ని జరుగుతాయి మరి, చేతిలో అధికారంలో కనుకుంటే కొన్ని జరుగుతాయి. అది అధికారం కనుకపోతే ఏవి జరగవు. ఓకే, అంతే. కేంద్ర ప్రభుత్వం కూడాను ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాని మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఈ జనాల్ని అడ్డగోలుగా ఇలా కొట్టడము, నరికేయడము, చంపడం చాలా సీరియస్గా ఉన్నారు. హైకోర్టు వాళ్ళు కూడా చాలా సీరియస్గానే, జిల్లా మెజిస్ట్రేట్లు కూడా చాలా గట్టిగా వార్నింగ్లు ఇస్తుంది. అవును, ఆ మాత్రం జరగాలి. రైట్, ఇంకా సార్ ఫైనల్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూనే ఉన్నారు. ఆ డైవర్షన్ పాలిటిక్స్ లో లాగానే దీన్ని కూడా లిక్కర్ స్కామ్ కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ గా కంటిన్యూగా 1 year పాటు లాక్కొచ్చారు అనుకోవచ్చు అంటారా? ఇగో డైవర్షన్ పాలిటిక్స్ గురించి కనుక చెప్పాలంటే June 24th నుంచి ఈ నెల వరకు ఏ విషయంలో డైవర్షన్ పాలిటిక్స్ కనుక చెప్పాలంటే 3 గంటలు పట్టుద్ది. డేట్తో సహా చెప్పగలను నేను. కావాలంటే దానికి వేరే ఇంకో వీడియో చేసుకో. ఓకే, ఏది చేసినా డైవర్షన్ పాలిటిక్స్ అంతే. అసలు విషయాన్ని జనాలు మర్చిపోవాలంటే ఏం చేయాలి, తప్పుడు దావ పట్టించాలంటే ఏం చేయాలి, ప్రజల గొంతుని ఎలా నొక్కేయాలి. ప్రజలే తెలియదు అనుకుంటున్నాం. వీళ్ళు అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు, లోకేష్ అనుకుంటారు ప్రజలేని తిక్కలం నాడు గొర్రెల మందలని. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత మేరకు కొట్టాలో అంత మేరకు కొడతారు. చూడు, ఆ దెబ్బ తొందరలోనే జరుగుతుంది. ఎంతో కాలం అక్కర్లేదు. September 17th చాలా ఇంపార్టెంట్ డేటు, గుర్తుపెట్టుకో. అదే September 17th అనేటువంటి తెలంగాణ విమోచన దినం కూడా, అది కూడా గుర్తుపెట్టుకో. ఇదే కాకుండా ఇంకొక 3 విషయాలు కూడా ఉంటాయి. 420 గుర్తుందా? 420 ఏంటంటే ఇంతకుముందు ఐపీసీలో 420 అంటే దొంగ. అదే 420కి ఇంకొక నిర్వచనం ఏంటంటే April 20వ తారీఖు 420 చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. అదే 420 April 20వ తారీఖు హిట్లర్ గారు పుట్టినరోజు. ఈ 3 టాలీ చేసుకో. ఓకే, దొంగల బ్యాచ్ ఇదంతా. వదిలే. కానీ ప్రతి దానికి కూడా ఏదో ఒక రోజు విరుగుడు అంటూ ఉంటుంది. కొన్నాళ్ళు సాగుతాయి కానీ ఎక్కువ రోజులు సాగు. సో అది 420 వ్యవహారం. అది టిక్కర్ కేసు వ్యవహారము. 1,00,000 కోట్లు, 3,500 కోట్లు, చివరికి అది 0 అంటది. ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు తేలిపోయింది, 1,500 కోట్లు ఇంకా కేసు పెండింగ్లోనే ఉంది. మరి రామోజీరావు గారి సంగతి ఏంది? ఆయన సంగతి కూడా ఉందిగా. చనిపోయాడు ఆయన, చేసింది వైలేషను, ఆయనకు కూడా ఆ సంగతి తెలుసు. చనిపోయాడు కాబట్టి ఇంక కేసు ఉండదు. కాదంటే ఏంటంటే 2,650 కోట్ల రూపాయలు చట్ట విరుద్ధంగా వసూలు చేశాడు కాబట్టి దానికి 2 పెనాల్టీ. 2 పెనాల్టీ ఉంది కాబట్టి వసూలు చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో 1,200 కోట్ల పెనాల్టీ. చచ్చిపోయాడు కాబట్టి జైలు శిక్ష లేదు. ఆయన ఇన్నాళ్ళు ఎందుకు లాగాడా కాబట్టి జైలు శిక్ష తప్పించుకోవడానికి కోసమే లాగింది. 17 సంవత్సరాలు లాగాడు దాన్ని. చంద్రబాబు నాయుడు కేసులు కూడా అలాగే ఉంటాయి. ఇప్పటి వరకు సిబిఐ వాళ్ళు కానీ, ఎన్ఐఏ వాళ్ళు కానీ, ఈడీ వాళ్ళు కానీ కేసు ఫైల్ చేసి విచారణ చేసిన తర్వాత నిజంగా శిక్షకి గురైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 1-2 తప్ప లేరయ్యా. అన్ని కేసులు వీడిపోతాయి. గట్టిగా వాదించి శిక్ష పడి ఫైనల్ వరకు తీసుకొచ్చి శిక్ష వేసింది ఎవరంటే నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు లాలూ ప్రసాద్ యాదవ్ ఒక్కడికే. సుబ్రహ్మణ్య స్వామి గారి మూలకంగా జయలలిత, అంతే. అదే సుబ్రహ్మణ్య స్వామి మూలకంగా జయలలితకి, అదే సుబ్రహ్మణ్య స్వామి మూలకంగా లాలూ ప్రసాద్ యాదవ్కి ఎందుకు సంబంధం లేదు. అదే జయలలిత ఇంకొక ఆమె ఉండేది కదా, ఆమె కూడా శశికళ, ఆమె కూడా అలాగే జరిగింది. ఇప్పుడు అదే సుబ్రహ్మణ్య స్వామి గారు ఏబిఎన్ రాధాకృష్ణమూర్తిని పట్టుకున్నాడు టీటీడీకి సంబంధించిన వ్యవహారంలో, వదిలిపెట్టాడు. కేసు ఫైనలైజ్ అయిపోయింది, ఇంకా జడ్జిమెంట్ రాలా. అదే విషయంలో లడ్డు వ్యవహారం, తిరుపతి లడ్డు వ్యవహారం కూడా అదే విషయానికి సంబంధించింది 371 కోట్లు కూడా. అది 371 కోట్లకి దానికి సంబంధించిన వ్యవహారం నిజంగా సీరియస్ వ్యవహారం. సిమెంట్స్ వాడు కనుక దాని గురించి గట్టిగా కనుక తీసుకుంటే 5,000 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా చేయొచ్చు తెలుసా. చిన్న సంస్థ కాదు కదా అది. అన్యాయంగా నువ్వు వాడు బరువు తీసావుగా, వాళ్ళు ఎందుకో సీరియస్గా పట్టించుకోవాలా. ఈసారి రాస్తాగు, నేను సిమెంట్స్ వాళ్ళు కూడా లెటర్ రాస్తాగు. ఈజ్ ఎ వెరీ సీరియస్ కేసు అండి ఇది, వై యూఆర్ టేకింగ్ ఇట్ సో లైట్లీ. అట్లనే సింగపూర్ వాళ్ళు కూడా రాయాలా. ఏందా జగన్మోహన్ రెడ్డి 143 కోట్ల రూపాయలు లంచం అడిగాడని చెప్పి చెప్తున్నారు, నిజమేనా?
సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు ఇది కరెక్టా రైటా తప్ప అనేది తేల్చాలి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి 143 కోట్ల రూపాయలు లంచం అడిగాడంటే సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలా? ఓకే, మీరు కనుక పెట్టకపోతే వారానికి ఒకసారి నేనే మీకు మెయిల్ పెడుతుంటాను, కేసు పెడుతున్నారా లేదా అని. మీకు పంపించినప్పుడల్లా కాపీ మార్క్ టు ది ఇంటర్నల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటాను, కాపీ మార్క్ టు ది ఆఫీస్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అంటాను. అది మెయిల్ పెట్టడమే కదా, ఏముంది, నా మెయిల్ ఐడి నుంచి పోద్ది అంతేగా. అదే ఒకసారి కాపీ మార్క్ టు పిఎంఓ, కాపీ మార్క్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కానీ ఏమైంది, కానీ అలా మెయిల్ పెడితే కూడా దాని మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది అంటారా? రీసెంట్ గా లోకేష్ బాబు గారు ఇలాంటిది ఒకటి లేవనెత్తారు, చాలా గట్టిగా ఉంటుంది, చేస్తారు కొంతవరకు. వీళ్ళు సింగపూర్ నుంచి పెట్టుబడులు పెట్టినారని తీసుకపోతే సింగపూర్ గవర్నమెంట్ కి మెయిల్ పెట్టారంట, వీళ్ళంతా దొంగ మాటలు చెప్తారు మీకు, మీరు ఆంధ్రప్రదేశ్ కి రాకండి, మీరు పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పి మెయిల్ పెట్టారు. ఆ మెయిల్ పెట్టడం వల్ల రావాల్సిన పెట్టుబడులు ఆగిపోయినాయి అని చెప్పి లోకేష్ గారు కామెంట్ చేస్తారు. నారాయణ గారేమో సిఐడి వాళ్ళు వెళ్ళి వాళ్ళు బెదిరించారు, దానివల్ల వాళ్ళ దేశానికి మన రాష్ట్రానికి సంబంధాలు పోయినాయి, ఆ సంబంధాలు మళ్ళా బాగు చేయడానికే మేము సింగపూర్ పోయా ఉంటారు నారాయణ గారు. ఎన్ని వదిలే నిజంగా మాట్లాడితే అసలు సింగపూర్కి ఇండియా వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేంత సీన్ సింగపూర్కు లేదు స్వామి. సింగపూర్ అంటే ఏందనుకుంటావు నువ్వు? 1 సంత, 2 టూరిస్ట్ ప్లేసు, 3 షిప్పింగ్. షిప్పింగ్ కూడా ఏంటి, షిప్స్ తయారు చేస్తారు, రిపేర్ చేస్తారు, బ్రేక్ చేస్తారు, షిప్ బ్రేకింగ్ చేస్తారు, అన్నీ చేస్తుంటారు. అవి 3 వాళ్ళకి ఉండేది. ఫైనాన్షియల్ మనీ డీలింగ్స్. నీకు $1 బిలియన్ లోన్ కనుక కావాలంటే సింగపూర్ వెళ్తే సెటిల్ అవుతాయి. నీ బ్లాక్ మనీని తీసుకెళ్లి సింగపూర్లో పెట్టుకోవచ్చు. ఈ 4 సింగపూర్లో ఉండేది. నువ్వు చెప్పినంత మాత్రాన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారనుకున్నావు, లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసే అంత సీన్ సింగపూర్ వాళ్ళకి లేదబ్బా. ఇంతకుముందు స్విట్జర్లాండ్ అనేవాళ్ళు. స్విట్జర్లాండ్ వాడు ఎవడన్నా ఇండియాకి వచ్చి 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన దాఖలా చూపించబోయా నాకు ఒకటి. చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి ఇప్పటి వరకు ఈ 30 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు సింగపూర్ నుంచి పెట్టుబడి వచ్చిందో చెప్పబోయా నాకు. చంద్రబాబు నాయుడునే చెప్పమను, ఇదిగో పలానా ఇయర్లో ఇంత వచ్చింది, పలానా ఇయర్లో ఇంత వచ్చిందని. ఏమీ రాలేదు ఆడ, ఇక్కడ చెప్పడానికి ఏమీ లేదు. అందరూ ఇలాగే చెప్తారు. ఇగో మళ్ళీ ఎందుకు చెప్పిస్తాను నా చెబుతా. చంద్రబాబు నాయుడు మాటలు, ట్రంప్ గారి మాటలు నమ్మామంటే కుక్క తోక పట్టుకొని గోదావరి వెళ్ళినట్టే. ఈ చెబుతో నీ చెబుతూ వదిలి ఏదో చెప్తుంటారు నీట్ అంటే నిమిషాలు అయ్యే కాదు వచ్చాయి కదా. నెక్స్ట్ రైట్ సార్.